हाय फ्रेंड्स, वाइश रेसिप्स चैनल की स्वागतम। రెండు సార్లు కీళ్ళ నొప్పులు, డయాబెటీస్, రక్తపోటు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు ఏమీ ఉండవు. ఫేబేసి కుటుంబానికి చెందిన మునగకాయ శాస్త్రీయనామం మోరింగా ఒలిఫెరా. మునగ చెట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్ని ఉపయోగాలే. పోషకాలు కూడా చాలా ఎక్కువే. మునగకాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగకాయలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మునగకాయలతో పాటు పువ్వులు, బెరడు, వేరు, ఆకు అన్ని భాగాలలోనూ ఔషధ గుణాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో 300కి పైగా వ్యాధుల నివారణ లక్షణాలు, 92 రకాల మల్టీవిటమిన్లు, 46 రకాల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, 36 రకాల నొప్పి నివారణలు, 18 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, సిలతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, థైమిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, ఫోలేట్, విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, బలానికి సహాయపడతాయి. అలాగే ఎముకలు బలహీనంగా మారకుండా సహాయపడతాయి. పెరుగుతున్న పిల్లల్లో ఎముకలను బలపరుస్తుంది. ఆహారంలో మునగకాయను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల పెద్దవారిలో ఎముకల సాంద్రత బాగా ఉండేలా చేసి ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. మునగలో ఉండే శక్తివంతమైన శోధ నిరోధక లక్షణాలు ఆర్థరైటిస్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎముకల మధ్య వచ్చే చిన్న చిన్న పౌళ్లను కూడా నయం చేస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. పొటాషియం అనేది కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకంగా భావిస్తారు. అధిక రక్తపోటును తగ్గించేందుకు పొటాషియం చాలా బాగా సహాయపడుతుంది. మునగలో పొటాషియం పుష్కలంగా ఉండటం వలన దీన్ని ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ మన శరీరంలో అనేక అవయవాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం ఉన్నప్పుడు ముందుగా జుట్టు మీద ప్రభావం పడుతుంది. జుట్టు రాలటం మొదలవుతుంది. దీని నివారణకు మునగకాయను రెగ్యులర్గా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ బి బాగా అందుతుంది. విటమిన్ బి గ్రూప్లో అనేక విటమిన్లు ఉంటాయి. మునగకాయతో కూర చేసుకుని తినవచ్చు. కొందరు స్నాక్స్గా తింటూ ఉంటారు. అనేక మంది సాంబార్లో వేసుకుంటూ ఉంటారు. అనేక ఖనిజాలు మునగకాయలో సమృద్ధిగా ఉంటాయి. మునగకాయ అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మునగకాయలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, విలువైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మసాలా వంటలలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో మునగకాయను ఉపయోగిస్తున్నారు. మనలో చాలామంది మునగకాయను తింటారు, కానీ కొంతమంది మునగకాయ అంటే ఇష్టపడరు. ఇప్పుడు చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాక మునగకాయను తినటం అలవాటు చేసుకుంటారు. మునగకాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడమే కాకుండా ఉబ్బసం, శ్వాసలోపం, శ్వాసకోశ వ్యాధులు నయం చేయడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీకి, పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. మునగకాయలలో అవసరమైన విటమిన్లు, కాల్షియం మరియు ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన డెలివరీ సమయంలోనూ డెలివరీ తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. మునగకాయలో విటమిన్ ఏ, సి, కే, బి మరియు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు, ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన ఇవన్నీ గర్భిణీ స్త్రీల మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలలో ఉదయం వాంతులు అయ్యి నీరసం వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా చేస్తుంది. అలాగే దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుక లోపాలు లేకుండా, న్యూరల్ ట్యూబల్ లోపాలు లేకుండా చేస్తుంది. మునగకాయలలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన గొంతు, ఛాతీ మరియు చర్మంలో ఇన్ఫెక్షన్స్ నివారణలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. డయేరియా, విరేచనాలు తగ్గటానికి మూలికా వైద్యంలో ఎక్కువగా వాడుతున్నారు. మునగకాయ చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. మునగకాయ రసంలో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాస్తే బ్లాక్ హెడ్స్, మొటిముల కారణంగా వచ్చే మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. రెగ్యులర్గా మునగకాయను తీసుకుంటే క్యాన్సర్ సంభావ్యత 80% తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న వారు వేగంగా కోలుకుంటారని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. మునగకాయ తీసుకోవటం వలన పేగు పుండు లేదా కణితి సమస్యలు తగ్గుతాయి. మునగకాయ రసం పుండు పరిమాణాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన దృష్టి లోపాలు లేకుండా కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పీరియడ్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మునగకాయను రెగ్యులర్గా తీసుకుంటే మూత్రపిండాలు మరియు మూత్రాశయంలో రాళ్ల అభివృద్ధిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మూత్రపిండాల నుండి విషాన్ని తొలగించడంలో సహాయం చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మునగకాయలో హెపాటోప్రొటెక్టివ్ ఫంక్షన్ కాలేయానికి హానికరమైన టాక్సిన్స్ నుండి కాపాడుతుంది. గ్లూటాథియన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాలేయానికి ఒత్తిడిని పెంచే ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఎడిమా అనేది శరీరంలోని ఒక నిర్దిష్ట కణజాలాలలో ద్రవం ఏర్పడటం. ఇది చాలా బాధాకరమైనది. మునగకాయలలో ఉండే సహజ అనలజెస్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తాయి. రోగనిరోధక ప్రతిస్పందనను కూడా మాడ్యులేట్ చేస్తాయి. తద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. మునగకాయలో శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన సాల్మోనెల్లా మరియు రైజోపస్ వలన కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు, ఛాతీ మరియు చర్మం యొక్క ఇన్ఫెక్షన్ నివారించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మునగకాయలో క్వెరటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ క్షయవ్యాధి చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫంగల్ చర్మ వ్యాధుల చికిత్సలో కూడా ఇది చాలా విలువైనది. మునగకాయలు హైడ్రేటింగ్ మరియు ప్రక్షాళన లక్షణాలు ఉండటం వలన చర్మల సంరక్షణలో సహాయం చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. చర్మం మీద ముడతలు, మచ్చలు తగ్గటానికి, స్కిన్ టోన్ మెరుగుపడటానికి సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. మునగకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు రాకుండా నిరోధించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొలేజన్ ప్రోటీన్ చర్మం యొక్క పెద్ద రంధ్రాలపై పనిచేసి చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది. మునగకాయలో థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ మరియు విటమిన్ B12 వంటి ముఖ్యమైన బి విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ రసాల స్రావాన్ని ప్రేరేపించడంలో కీలకమైన పాత్రను పోషించి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు కొవ్వును సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడంలో సహాయపడి జీర్ణక్రియ ప్రక్రియకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా మునగకాయలో సమృద్ధిగా ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. మునగకాయలో బయో యాక్టివ్ కాంపౌండ్స్ నియాజిమినిన్ మరియు ఐసోథియోసైనేట్ అనేవి ధమనులు గట్టిపడడాన్ని నివారించి రక్తపోటు పెరగకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుండెకు రక్తం మరియు పోషకాల ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తుంది. మునగకాయలో విటమిన్లు A, C, బీటా కెరోటిన్, నియాజిసిమిన్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ కణాల ఏర్పాటును అణిచివేయడానికి సహాయం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. చూసారుగా మునగకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మునగకాయను మనం ఏ రూపంలో తీసుకున్నా మనకు ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మునగకాయను తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, డయాబెటీస్, రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వారంలో 2 సార్లు మునగకాయను తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. మునగకాయను కూరగా చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, లేదా మసాలా గ్రేవీలో వేసుకోవచ్చు. ఎలా చేసుకుని తిన్నా మంచి ఫలితం కనబడుతుంది. ఒకవేళ ఉడికించుకుని కూడా తినవచ్చు. అలా తిన్నా మంచి ఉపయోగమే. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా మునగకాయను రెగ్యులర్గా డైట్లో చేర్చుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి. మునగకాయలో ఉన్న పోషకాలు మరి దేనిలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదేమో. మునగకాయలు ఇప్పుడు అన్ని ప్రదేశాల్లోనూ విరివిగా దొరుకుతున్నాయి. చెట్టుకు కూడా చాలా కాయలు కాస్తాయి కాబట్టి మనకు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి.